హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఎగ్లెస్ బనానా క్యాషూ నట్స్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దీని టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది అండ్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఎంతో సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం ఆసమ్ అనమాట. సో ఇక్కడైతే నేను 2 బనానాస్ తీసుకున్నానండి. మీ దగ్గర ఇంకాస్త పండిన బనానాలు ఉన్న తీసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో నా దగ్గర అయితే నార్మల్గా వండినవి అయితే ఉన్నాయి. అండ్ ఓకేనా, ఇక్కడ నేను బనానాస్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర పొటాటో స్మాషర్ ఉంటే వాటితోటి స్మాష్ చేసేసుకోండి, లేదు అంటే ఇలా స్పర్క్ తోటి కూడా చక్కగా స్మాష్ చేసేసుకోవచ్చు అనమాట. సో చాలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. అండ్ ఇలా స్మాష్ చేసుకున్న దాంట్లోనే ఇప్పుడు నేను ఎగ్లెస్ చేస్తున్నాను కదా, సో ఇక్కడ నేను కర్డ్ అయితే తీసుకుంటున్నానండి. కర్డ్ వచ్చేసి 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ కర్డ్ ఇంకా బనానా చక్కగా కలిసిపోవాలి. ఇక్కడ వచ్చేసి ఈ కర్డ్ నేను ప్యాకెట్ పెరిగే తీసుకున్నానండి. మీ దగ్గర ఇంట్లోది ఉన్న యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా, ఇంకా ఈ పెరుగు ఇంకా బనానాలు చక్కగా కలిసిపోవాలి. ఇక్కడ వచ్చేసి 1/2 కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇంకా ఈ 3 కూడా బాగా కలిసిపోవాలండి. బాగా కలిసిపోయేంత వరకు చక్కగా తిప్పేసుకోండి. ఆయిల్ కంపల్సరీ కలిసిపోవాలండి. అందులో కలవకపోతే ఏంటంటే పైన మళ్ళీ కేక్ చేసేటప్పటికి మొత్తం ఆయిలీగా ఉంటుంది అనమాట. సో అందుకనే ఒక 2 to 3 minutes కంపల్సరీ కలపాల్సిందే. సో ఇక్కడ వచ్చేసి నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి, అదే జాగరీ పౌడర్ 1/2 కప్ తీసుకుంటున్నాను. మీరు ఒకవేళ బెల్లం వద్దు అనుకుంటే షుగర్ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అలాగే బ్రౌన్ షుగర్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకా బెల్లం చాలా హెల్దీ కాబట్టి నేను పిల్లల కోసం బెల్లం పౌడర్ అయితే వేశాను. సో చూసారు కదా, ఇక్కడ 1/2 కప్పు బెల్లం పౌడర్ అయితే వేసి ఈ 4 చక్కగా కలిసిపోయేటట్టు తిప్పేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇందులోనే వెనీలా ఎసెన్స్ వేస్తున్నానండి, 1/2 టీ స్పూన్. వెనీలా ఎసెన్స్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వేసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమంటారు, దాల్చిన చెక్క పౌడర్ అండి. ఓకేనా, దాల్చిన చెక్క పౌడరు 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇదేంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇవి చక్కగా కలిసిపోయేలాగా కలిపేసేయండి. ఇప్పటికీ నేను ఓటీజీలోని 180 degrees మీద 10 minutes అయితే ప్రీహీట్ పెట్టేశానండి. సో ఇక్కడ మీరు ఈ బ్యాటర్ అంతా చక్కగా కలిపేసుకోండి. ఆ పౌడర్, బెల్లం పౌడర్ అంతా కలిసిపోవాలన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను మైదా తీసుకుంటున్నానండి. 1 కప్ మైదా తీసుకుంటున్నాను. సో ఖచ్చితంగా జల్లించేసుకోవాల్సిందే అండి. 1 కప్ మైదాకి ఇప్పుడు నేను 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను. ఇది యాజ్ యూజువల్ అనమాట. 1 కప్ మైదాకి 1 టీ స్పూన్ ఖచ్చితంగా బేకింగ్ పౌడర్ పడుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసేసుకుంటున్నాను చూడండి. అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా తీసేసుకున్నాను. సో చక్కగా వీటిని ఇప్పుడు ఇంకొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యూజ్ చేయాలండి. ఇది వేస్తే కొంచెం టేస్ట్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు వీటిని చక్కగా జల్లించేసుకోండి. సో ఇలా జల్లించేసుకోవడం వల్ల ఏంటంటే మన బేకింగ్ పౌడరు, సోడా ఇవంతా చక్కగా కలిసిపోతుంది. ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా లాస్ట్లో మనం తీసేయవచ్చు అనమాట. సో జల్లియకపోతే ఆ డస్ట్ పార్టికల్స్ కూడా కలిసిపోతాయి కాబట్టి. ఓకేనా, సో చూసారా ఎలా వచ్చాయో. సో ఇప్పుడు వీటిని చక్కగా కలిపేసుకోవాలండి. మనకి బీటర్తో అయితే అవసరమే లేదు, ఇలా చక్కగా విస్కర్ తోటి కూడా మంచిగా కలిపేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లే బేటరు ఏంటి అంత థిక్గా ఉంది అంటే మిల్క్ ఏమైనా యూస్ చేయాలా అన్నట్లుగా అనిపిస్తుంది కదా. మిల్క్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదండి, ఇది ఇలాగే ఉంటుంది. సో మీరు ఇలాగే వేసేసుకోవచ్చు అనమాట బౌల్లోని. ఓకేనా, అండ్ ఇప్పుడు ఇది చక్కగా కలిసిపోయింది కదా, ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. పక్కన మొత్తం సైడ్స్కి అంతా తీసేసుకొని నేను పక్కన పెట్టేశాను. అండ్ ఇందులోని ఇప్పుడు చాకో చిప్స్ ఇంకా క్యాషూ నట్స్ అయితే వేస్తున్నానండి. చక్కగా ఈ చాకో చిప్స్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, పిల్లలు కూడా చాలా బాగా తింటారనమాట. సో అందుకని ఈ 2 యాడ్ చేసి అందులో కలిపేసాను. అండ్ ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత దీన్ని అయితే నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి. సో చూడండి మొత్తం కలిసిపోయింది కదా. అండ్ ఇప్పుడైతే నేను ఇలా బ్రెడ్ మౌల్ తీసుకున్నానండి. మీ దగ్గర ఈ బ్రెడ్ మౌల్ లేకపోతే రౌండ్ టిన్ అయినా తీసుకోవచ్చు, లేదా స్క్వేర్ టిన్ అయినా తీసుకోవచ్చు.
మీ ఇష్టం అది, నో ప్రాబ్లం. అండ్ నేనైతే ఇక్కడ బ్రెడ్ మౌల్ తీసుకున్నానండి. దీనికి మొత్తం ఆయిల్ అయితే గ్రీస్ చేస్తున్నాను. లాస్ట్ని బటర్ పేపర్ అయితే వేస్తున్నా. ఈ బటర్ పేపర్ వేయడం వల్ల అయితే తెలుసు కదా, చక్కగా డిమౌల్డ్ అయితే అవుతుందన్నమాట, ఎక్కడ కూడా అతుక్కోకుండా. ఓకేనా, ఇలా ఆయిల్ అంతా గ్రీస్ చేసేసుకున్నాను. ఇంకా మనం మైదా పిండి ఏమీ డస్ట్ చేయని అవసరం లేదు, అందులోనే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా కూడా నేను ఈ బ్రెడ్ మౌల్లోనే ఫిల్ చేసేస్తున్నాను. చూడండి, సో చక్కగా నీట్గా తీసేసి ఇలా వేసేసానండి. దాన్ని ఒకసారి మొత్తం ట్యాప్ చేసి చక్కగా సెట్ చేసేసుకోండి. ఓకేనా, ఈలోపు నా ఓటీజీ కూడా చక్కగా ప్రీహీట్ అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు నేను అందులో పెట్టేస్తాను. సో చూడండి, ఇలా కలిపేసేసుకొని ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, చక్కగా ఇలా ట్యాప్ చేసేసేయండి. అండ్ పైన వచ్చేసి ఈ చాకో చిప్స్ ఇంకా క్యాష్యూ నట్స్ కూడా డెకరేషన్ లాగా వేసేసేయండి. సో ఇవి మనం బేక్ అయ్యేటప్పుడు కూడా అలాగే ఉంటాయండి, లోపలికి అయితే అస్సలు వెళ్ళవు, పైన చాలా చక్కగా అనిపిస్తాయి. సో ఇప్పుడు మనం వెళ్ళి ఓటీజీలో పెట్టేస్తున్నాము. ఇక్కడ నేను 180 degrees మీద 30 minutes అయితే టైం పెట్టానండి. ఖచ్చితంగా 30 minutesకి ఎగ్జాక్ట్గా అయిందనమాట నాకైతే. సో ఇక్కడ మీరు చూడండి, ఒక 15 minutesకి చూడండి ఆల్రెడీ పై వరకు వచ్చేస్తూనే ఉంది. చాలా చక్కగా అయింది. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూడండి ఎంత బాగా అయింది, పర్ఫెక్ట్గా అయింది కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు వీటిని పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నానండి. సో ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ తోటైతే నేనైతే మేము ముందుకు వచ్చేస్తాను. ఓకేనా, చూసారా బటర్ పేపర్ వేయడం వల్ల ఎంత చక్కగా డిమోల్డ్ అయిపోతుందో, కొంచెం కూడా అతుక్కోలేదు కదా. సో ఇప్పుడు మనం వీటిని బ్రెడ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఎగ్లెస్ కదా, కాస్త డెలికేట్గానే ఉంటుంది అనమాట. అండ్ టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుంది. చూడండి, మీరు ఇక్కడ నేను మొత్తం కట్ చేసిన తర్వాత ప్రెస్ చేసి చూపిస్తాను. ఎంత స్పాంజీగా వచ్చిందో, ఎంత సాఫ్ట్గా ఉందో కదా. అట్లనే టేస్ట్ అయితే అసలు మామూలుగా ఉండదు. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చేస్తారని అనుకుంటున్నాను. సో మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ నాకు చాలా యూజ్ అవుతుంది అనమాట. మరి కొందరికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. ఓకేనా, బాయ్ అండి, ఉంటా, గుడ్ నైట్.